మనతో పాటుగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమ నాయకులు కోట శ్రీనివాస్ కూడా ఉన్నారు. అన్న, మీరు చెప్పండి, మీ ఉద్యమం మొత్తం చరిత్రలో 2004, 2003లో మీరు ఇక్కడ అడుగుపెట్టినట్టున్నారు. 2014 మధ్యలో జరిగినటువంటి సన్నివేశాలను నెమరు వేసుకోవాలనుకుంటే ముందుగా తెలంగాణ విద్యార్థులు ప్రజలందరూ కలిసి పోరాటాల ద్వారా, సుదీర్ఘ పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఇలా 10 వసంతాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా ఈ తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజలందరికీ, మట్టి బిడ్డలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ, అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి తన పార్టీని పదవిలో త్యాగం చేసినటువంటి 2 రాష్ట్రాల్లో అధికారం కోల్పోయినా కూడా ఇలా త్యాగంతో ఈ రాష్ట్రాన్ని ఏర్పాటులో ఇలా ముఖ్య భూమిక పోషించినటువంటి సోనియా గాంధీ గారికి కూడా కృతజ్ఞతలు చెప్తూ, మరి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమ నాయకుడిగా, తెలంగాణ విద్యార్థి సంఘం నాయకుడిగా మేము చాలా క్రియాశీలక పాత్ర పోషించడం జరిగింది. ఈ నేలపైన జరిగినటువంటి ప్రతి పోరాటంలో, అంటే తెలంగాణ ఉద్యమాన్ని అప్పుడున్నటువంటి సీమాంధ్ర పాలకుల మీద ఉద్యమాలు, పోరాటాలు చేస్తూనే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి చేస్తూనే, మరోవైపు తెలంగాణ ఉద్యమంలో చొరబడ్డటువంటి ద్రోహులను కూడా అప్పటి నుంచే మేము వెంటాడడం మొదలుపెట్టినాం. ఆ కోవలోనే కేసీఆర్ను కూడా మేము వదలలేదు. ఇదే ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా ఖమ్మంలో నిమ్మరసం, పండ్లరసం దాగి ఇలా డ్రామా ఆడితే ఇలా పండ్లరసం కాదరా ప్రజల రక్తం దాగరా అని ఆర్ట్స్ కాలేజ్ ముందు ఇలా కేసీఆర్ శవయాత్ర చేసి దిష్టిబొమ్మ కలబెట్టింది. దాంట్లో ముఖ్యంగా నేను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అమరవీరులను మనం ముఖ్యంగా స్మరించుకోవాలి. ఎందుకంటే ఒక ఉద్యమము చల్లారుతుంది అనేటువంటి సందర్భంలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచో లేకపోతే తెలంగాణ ఉమ్మడి 10 జిల్లాల నుంచో ఏదో ఒక రకంగా ఆత్మాహుతి అనేది మనకు కనబడి, ఆ ఆత్మాహుతి వలన మళ్ళీ ఉద్యమము ఉవ్వెత్తిన రేగినటువంటి సందర్భాలు. ఉస్మానియా యూనివర్సిటీ అమరవీరుల గురించి మాట్లాడుకోవాలనుకుంటే మీరు ప్రత్యక్షంగా ఈ అమరవీరులకు సంబంధించినటువంటి విషయంలో నేను చాలా బాధపడ్డాను అని చెప్పుకునేటువంటి సందర్భం గురించి మాట్లాడుకోవాలి. నా కళ్ళ ముందు జరిగినటువంటి ఘటనలో ముఖ్యంగా యాదయ్య గుర్తొస్తుంది నా కళ్ళకు. ఎందుకంటే ఆ రోజు చలో మనం అసెంబ్లీ పోతున్నప్పుడు ఇక్కడ నుంచి మేము ర్యాలీగా ఎన్సీసీ వరకు పోయిన తర్వాత ఎన్సీసీ కాడ ఆ బారికేడ్లను, ఆ గేట్లను ఛేదించుకొని మేము ముందుకు పోతున్న క్రమంలో, ఇంకా ముందుకు పోయిన తర్వాత అక్కడ మరొక బారికేడ్లను పెట్టి ఆ చౌరస్తా కాడికి పోకుండా, ఎన్సీసీ ముందు దాటిన చౌరస్తా కాడ పోకుండా నిలువరించేటువంటి ప్రయత్నం తీవ్రంగా చేస్తున్నటువంటి పరిస్థితి అప్పుడు పోలీస్ అధికారులందరూ కూడా. ఆ క్రమంలో యాదయ్య మా వెనకాలనే తచ్చాడుతూ ఉన్నాడు, తను బ్యాగ్ వేసుకొని మా వెనకాలనే తచ్చాడుతూ ఉన్నాడు. అప్పటికీ మేము మా పోరాటం కొనసాగిస్తూనే మేము ఒక వ్యూహాత్మకంగా విద్యార్థి నాయకులందరం కలిసి ముందే అనుకున్నాం, ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీ గేట్లను తాకాల్సిందే, మన ఆకాంక్షను ప్రతిబింబించే విధంగా, మన పోరాట స్ఫూర్తిని నిలబెట్టే విధంగానే ఇంత త్యాగానికైనా సిద్ధమై మనం పోవాల్సిందే అనేది నిర్ణయించుకొని ఆ రోజు ఎన్సీసీ గేట్లనే కాదు, ఆ ముందున్నటువంటి బారికేడ్లను కూడా ఇలా ఛేదించుకొని, ఆ ముళ్ళ కంచెను తొలగించుకొని ఒక బృందం మొత్తంగా అక్కడ ఉన్నటువంటి అప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే అక్కడ ముందు వరుసలో ఉండి మొత్తం నిలువరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మొత్తం కూడా అదంతా ఛేదించుకొని మేము ఒక బృందం అంతా కూడా ఆ బారికేడ్లను తొలగించుకొని ముందుకు పోతున్న క్రమంలో, మేము మాకు పోతున్న క్రమంలో చాలా చోట్ల మేము ఇట్లా పడి ఇళ్ళకి వెళ్ళిన తర్వాత, రామ్నగర్కి వెళ్ళిన తర్వాత ఇట్లా పోతున్న క్రమంలో మేము చౌరస్తాలోకి వెళ్ళి ఎటు పడితే అటు దారులు మాకు ప్రజలే చూపిస్తూ ఉన్నారు, ఇటువైపు నుంచి వెళ్ళండి, ఇటువైపు నుంచి వెళ్ళండి అన్నప్పుడు మేము పోతున్న క్రమంలో పోలీసులు మాకు తువ్వలపైన బారికేడ్లు పెట్టి నిలువరించే ప్రయత్నం చేసినా, లాఠీ చార్జ్ చేసే ప్రయత్నం చేసినా, మేము ఆ లాఠీ దెబ్బలు తినుకుంటూ కూడా చివరికి నిజాం కాలేజ్ గ్రౌండ్కి చేరడం జరిగింది. నిజాం కాలేజ్ గ్రౌండ్కి చేరిన తర్వాత మేమందరము ఒక నిచ్చెన సాయంతో ఆ గ్రౌండ్లోకి దునికినాము. అవతల వైపు గ్రౌండ్లోకి దునికిన తర్వాత మాకు ఫోన్ వచ్చింది, యాదయ్య పెట్రోల్ పోసుకొని తగలబడ్డాడు, చనిపోయిండు, యాదయ్య అనే యువకుడు విద్యార్థి చనిపోయిండు అనేది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు అని ఫస్ట్ అన్నారు. తర్వాత ఉస్మానియా కాదు, మనను బయట చదువుకుంటున్నాడు, బయట ఒక ఆశ్రమంలో, అనాథాశ్రమం నుండి చదువుకుంటున్నాడు, విద్యను కొనసాగిస్తున్నాడు, తెలంగాణ కావాలని బలంగా కోరుకుంటున్నాడు. దాంట్లో యాదయ్య కీలక వ్యక్తి ఆ దిల్సుకునగర్ ప్రాంతంలో అనేది మనకు తర్వాత తెలిసింది. ఆ వార్త తెలిసిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ వరకు నిజాం కాలేజ్ గ్రౌండ్ వరకు వచ్చినాం, ఎట్టి పరిస్థితుల్లో మనం ఆగేది లేదు, అసెంబ్లీని ఇలా అసెంబ్లీ గేట్లను తాకాల్సిందే, అసెంబ్లీ ముట్టడి మనం విజయవంతం చేయాల్సిందే అని ఒక పట్టుదలతో, ఒక వ్యూహాత్మకంగా అప్పుడున్నటువంటి ఉద్యోగ సంఘాల నాయకునికి ఫోన్ చేసి, అన్నా మేము నిజాం కాలేజ్ వైపు నుంచి వెళ్ళి బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ వైపు గేట్ దిక్కు వస్తున్నాం, కొంత మీడియాని ఆర్గనైజ్ చేయండి, మేము ప్రొటెస్ట్ చేయడానికి పోతున్నాం, మరి ఇక్కడ వరకు వచ్చినాం, ఖచ్చితంగా అసెంబ్లీ వరకు పోవాలనుకుంటున్నాం అన్న సందర్భంలో అన్న మీడియాని అందరినీ కూడా పిలిపించడం జరిగింది. విఠలన్న, ఉద్యోగుల సంఘ నాయకుడు విఠలన్న మీడియాని అందరినీ కూడా ఆ గేట్ ముందుకు పిలిపించడం జరిగింది. అప్పుడు మేము ఆ గేట్ను తీసుకొని పోగానే మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి పోలీసులు మమ్మల్ని అందరినీ ఒక డీసీఎం వ్యాన్లు వేసేళ్ళు. విషయం ఏంటంటే మమ్మల్ని అందరినీ డీసీఎం వ్యాన్లు వేసేళ్ళు, కానీ
ఆ డీసీఎం వ్యాన్లో నలుగురే కానిస్టేబుల్ ఎక్కిళ్ళు. ఎస్. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత బ్యాంకు అది గన్ ఫౌండరీ దగ్గర బ్యాంక్ కాడికి వెళ్ళగానే నేను అకస్మాత్తుగా డీసీఎం వ్యాన్ ముందుకెక్కి ఆ డ్రైవర్ ముందు వేలాడంతో డ్రైవరు ఏం కనిపించకపోయేసరికి భయంతో బ్రేక్ వేసిండు. వెంటనే అందరూ వెహికల్ డీసీఎం వ్యాన్ వాళ్ళందరం కూడా దునికేసి ఆ ఎస్ఎస్సి బోర్డు నాంపల్లి అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ అటువైపుగా నాంపల్లి రైల్వే స్టేషన్ వైపు పరుగులు తీసినాం. నాంపల్లి రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి పక్కన ప్రియదర్శిని ఆడిటోరియం వైపు దాంట్లో దునికి మళ్ళీ ముందు నుంచి వచ్చి అసెంబ్లీ గేట్లను తన్నినటువంటి చరిత్ర పోరాటాల చరిత్ర. తెలంగాణ వైపు ప్రాణాలే పోతుంటే మనం ఇచ్చిన పిలుపును మనం నిలబెట్టుకోవాలా, మన పోరాట స్ఫూర్తిని నిలబెట్టుకోవాలనేది దాంట్లోకి వెళ్ళిపోయినాం. అప్పటికి గద్దరన్న చాలాసార్లు మమ్మల్ని ఫోన్ల ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు, అరే షూట్ అండ్ సైడ్ ఆర్డర్స్ ఇచ్చిల్లని తెలుస్తూ ఉన్నది, జాగ్రత్తరా నువ్వు అన్నీ లేని ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటావు, జాగ్రత్త బిడ్డ అని చాలాసార్లు మమ్మల్ని గైడ్ చేసి. ఇదే వేదికగా ఆర్ట్స్ కాలేజీ ముందట చాలా పెద్ద ప్రోగ్రాం జరిగింది. సింహగర్జన పేరుతో జరిగినటువంటి విద్యార్థి గర్జన పేరుతో జరిగినటువంటి ఆ ప్రోగ్రాం గురించి సంబంధించి అసలు ఆ క్షణాన అసలు ఏమనుకున్నారు? మొత్తం తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థులు మొత్తం కూడా గుమిగూడినటువంటి సందర్భాలు కనబడతా ఉంటాయి. ఆ పోరాటానికి సంబంధించి ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి విద్యార్థి గర్జన అనేది చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గటువంటి పోరాట చరిత్ర అది. ఎందుకంటే నాటి పాలకులు ఏమనుకున్నారంటే సీమాంధ్ర పాలకులంతా ఇది ఇంతటితో చిన్నగా ఏదో నడిచిపోతుంది అనుకునేటువంటి కానీ విద్యార్థులు చేస్తున్న పోరాటాన్ని ప్రజల్ని, మా తల్లిదండ్రుల్ని, మా ప్రజలందరినీ కూడా శ్రామిక కులాలందరినీ కూడా కదిలించేసింది. మన పురాణంలో అక్కడ చదువుకోవడానికి పోయి ఉన్నత చదువులు చదువుతూ ఈ రాష్ట్రం కావాలి, మా బతుకులు బాగుపడాలని, మనకంత విముక్తి కలగాలని ఇలా పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటంలో వాళ్ళు దెబ్బలు తింటున్నారు, చనిపోతూ ఉన్నారు. కానీ ప్రజలుగా మనం చూస్తూ ఊకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మనం కదలాలే, రోడ్లు ఎక్కాలని ప్రజలందరినీ రోడ్లపైకి తీసుకొచ్చినటువంటి చరిత్ర విద్యార్థి ఉద్యమ చరిత్ర. అది ప్రజలందరినీ మమేకం చేసింది, ప్రజలందరినీ రోడ్లపైకి తీసుకొచ్చింది. కాబట్టి ఇలా ఆ విద్యార్థులు ఇచ్చినటువంటి పిలుపును మీరు అబ్జర్వ్ చేయండి. మొత్తంగా ఉద్యమ కాలంలో విద్యార్థి జేఏసీ ఇచ్చిన ప్రతి పిలుపును విద్యార్థులే కాదు ప్రజలందరూ అందుకున్నారు, జేఏసీలు అందరూ అందుకున్నారు. సబ్బండ కులాలు ఇలా అరే మన ఉస్మానియా విద్యార్థి జేఏసీ, కాకతీయ విద్యార్థి జేఏసీ ఒక పిలుపిచ్చింది, ఆ పిలుపును మనం విజయవంతం చేయాలనేటువంటి రీతిగా ఇలా ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి ఆ పోరాటాన్ని అందుకున్నారు. అట్లా ఇలా ఆ విద్యార్థి గర్జనను ఇలా ఈ చెట్లు ఏ చెట్ల మీద చూసినా కూడా అందరూ మీదకి ఎక్కేసి మొత్తం ఈ గ్రౌండ్, ఈ నేలంతా కూడా మొత్తం ఇలా పుట్టబగలి చీమలన్నీ బయటకు వచ్చినట్టుగా, నేలే ఈనింది అన్నట్టుగా మొత్తంగా విద్యార్థులతోటి ఈ ప్రాంతం అంతా కూడా ఈ తార్నాక నుంచి మొదలుకుంటే ఉప్పల వరకు, ఇటు సికింద్రాబాద్ వరకు, అటు అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ దాటి ఇంకా ముందు వరకు కూడా మొత్తం కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి. వాహనాలతోటి, విద్యార్థులతోటి, ప్రజలతోటి, మొత్తం తెలంగాణ వాదులతోటి, మొత్తం విద్యార్థులే కాదు తెలంగాణ వాదులతోటి మొత్తంగా ఈ ప్రాంతం అంతా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. అదొక పోరాట రూపానికి, అదొక ఉత్సాహానికి, మరింత స్ఫూర్తికి తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలనే దాన్ని, మన ఆకాంక్షల్ని ప్రతిబింబించే విధంగా ఇలా మనం తెలంగాణ ఎందుకు కోరుకుంటున్నాం, ఇంతమంది ఈ ఆకాంక్షని ప్రతిబింబించే విధంగా ఆ పోరాట రూపంగానే ఇలా విద్యార్థి గర్జన అంటే ఒక గర్జన లాగానే. ట్యాంక్ బండ్ గురించి మనం మాట్లాడుకోవాలి. సాగరహారం కానివ్వండి, మిలియన్ మార్చ్కి సంబంధించినటువంటి విషయంలో అక్కడ ఆంధ్రాకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల విగ్రహాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఆ పలగొట్టడంలో ఆ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళే ఉన్నారనేటువంటి ఉద్దేశంతో కేసులు కూడా అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భం గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఆ కేసులలో చాలా కేసులలో A1 ముద్దాయిగా ఉన్నటువంటి నేను. సో ఆ సందర్భంలో నన్ను మిలియన్ మార్చ్ అయిన తర్వాత మధ్యలో ఒకసారి కిడ్నాప్ కూడా చేసింది. అంటే మిలియన్ మార్చ్ పోవడానికంటే ముందు ఇక్కడ నుంచి వెళ్ళి మేము పోలీసులందరూ ఎన్సీసీ కాడ కాపు కాసి ఉంటే మేము ఇక్కడ ముందున్నటువంటి ఈ అడిగ్మెంట్ ఫ్లైఓవర్ కిందకి వెళ్ళి మేము రామ్నగర్ వైపు వెళ్ళి, రామ్నగర్ నుంచి వెళ్ళి గాంధీనగర్ నుంచి వెళ్ళి అట్లా లోయర్ ట్యాంక్ బండ్ మీకు వెళ్ళి అక్కడ దగ్గర దాని కింద ఉన్నటువంటి మైసమ్మ గుడి ఉన్నట్టుంది, ఆ గుడి దగ్గర ఉన్నటువంటి నిచ్చెన సాయంతో ఆ నిచ్చెనకి ఇప్పటికి ఫోటోలు ఉన్నాయి మా దగ్గర. ఆ నిచ్చెన మీదకి వెళ్ళి మేము ట్యాంక్ బండ్కి పైకి ఎక్కాం. మేము విద్యార్థులుగా ట్యాంక్ బండ్ పైకి పోయేసరికి అక్కడ ఉన్నది కేవలం కవులు, కొంతమంది రచయితలు, కొంత వయసు మీద పడినటువంటి వాళ్ళు, పెద్ద మనుషులందరూ కూడా వాళ్ళని మాత్రమే రానిచ్చిల్లా ట్యాంక్ బండ్ పైకి. ఇక మేము విద్యార్థులు మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఏదైతే ఆకాంక్షని ప్రతిబింబించాలని మేము ఒక పోరాట రూపాన్ని ఎంచుకున్నామో దాన్ని తీవ్రంగా అణచివేయాలని ఒక నిర్బంధంతో పాశవికంగా ఎక్కడికక్కడ జిల్లాలలో ఇంటి ముందటనే ఒక రోజు ముందే ఇలా అందరిని అదుపులోకి తీసుకొని రిమాండ్కి తరలిస్తున్న సందర్భంలో ఇంత నిర్బంధాన్ని ఎక్కుపెడతారా మా పని అనేటువంటి ఆ ఆవేదనలకు వెళ్ళి మీ ఆధిపత్య చిహ్నాలు ఇంకా మా ప్రాంతం మీద ఎట్లా మీరు ఇంత నడిబొడ్డున మీరు నెలకొల్పుతారనేటువంటి దాంట్లోకి వెళ్ళి ఆ ఆలోచనలకు వెళ్ళే యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా ఇప్పుడు బహిరంగంగానే చెప్తా ఉన్నాను, ఎందుకంటే దాంట్లో క్రియాశీలకంగా ఉన్నా కాబట్టి. మొదలు పెట్టింది అయితే మా దగ్గర నుంచేలే. నాతోటి ఉన్నటువంటి సహచరుల టీము, అది కిరణ్ కావచ్చు, సర్దార్ కావచ్చు, నవీన్ యాదవ్ కావచ్చు, మిగతా అందరం
మేమే మొదటగా మా టీమే తెలంగాణ విద్యార్థి సంఘం అంటే మిలిటెంట్ పోరాటాలకు ఇలా పేరు పెట్టినటువంటి సంఘంగా తెలంగాణ విద్యార్థి సంఘం టీవీఎస్ అట్లా చరిత్రలో రికార్డులో ఉంది. కానీ అది చరిత్రలో ఎక్కడ రాయబడలేదు. దాని పేరు ఆ త్యాగాలను అందులో ఉన్న నాయకత్వాన్ని ఎక్కడ కూడా చరిత్రలో రికార్డు చేయలేదు. కేవలం కేసీఆర్ చరిత్ర మాత్రమే రికార్డుగా ఉంది. ఆ మిలియన్ మార్చ్లో మొదలుపెట్టింది మా టీమే. ముందుగా బ్రహ్మానాయుడు విగ్రహం కానించి మొదలుపెట్టి మేము 2 విగ్రహాలు కూల్చేసాము. ఎక్కువ కూడా మేము కూలలేదు. 2 విగ్రహాలు మేము కూల్చగానే ప్రజలందరూ అందుకున్నారు దాన్ని. ప్రజలందరూ కూడా అక్కడ ఉన్న విగ్రహాలన్నింటినీ కూల్చడం మొదలుపెట్టిండ్రు. ఆ రకంగా అక్కడ ఉన్నటువంటి మీడియా వాహనం కూడా ఏం జరిగింది అనేది మనం అంతా చూసినాం. ఇప్పుడు దాని గురించి మాట్లాడితే మీరే ఎవిడెన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారేమో. కానీ కూడా మళ్ళీ కేసీఆర్ నా పైన ముఖ్యంగా జీవో నంబర్ ఊప తదంతరం ఊప కంటే ముందే జీవో నంబర్ 212 తీసుకొచ్చి నా పైన ప్రత్యేకంగా 2018లో తెలంగాణ ఉద్యమ కేసుల్ని ఈ ఉస్మానియా యూనివర్సిటీలో కొన్ని పోస్టర్లు పడ్డాయని, ఆ పోస్టర్లకు నేనే కారకుండాని, ఆత్మహత్యలతో తెలంగాణ రాదు ఆయుధాలు పట్టండి అని పోస్టర్లు పడ్డాయని నన్ను దాంట్లో ఆ బాధ్యుని చేస్తూ, అంటే అప్పుడు ఆత్మహత్యల ట్రెండ్ నడుస్తుంది. ఆత్మహత్యల ద్వారా అంటే మేము మాట్లాడుతున్నది ఏంది, ఆత్మహత్యల ద్వారా తెలంగాణ రాదు, మనం పోరాటాలు చేయాలి, పోరాటాలు దాన్ని సాధించుకోవాలనేది మేము పదే మాట్లాడుతున్నాం ఉద్యమ నాయకుడిగా. కాబట్టి ప్రజలకు విద్యార్థులకు మీరు ఆవేశంగా అది పోరాట రూపంగా మార్చుకోకండి. మనం చనిపోతే ఈ తెలంగాణ సాధించుకునేది ఎవరి కోసం? కాబట్టి మనం బతికుండి ఈ పాలకుల పైన పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకోవాలి. కానీ పోరాట క్రమంలో యుద్ధంలో నెలకొరగాలి. కానీ మనంగా బలన్మరణం చేసుకోవద్దు, చనిపోవద్దు అనేటువంటి కాన్సెప్ట్ మేము మాట్లాడుతున్నాం. కాబట్టి ఈ ఆత్మహత్యలతో తెలంగాణ రాదు ఆయుధాలు పట్టండి అని ఈయనే పోస్టర్లు వేసిందని నా మీద ఆ కేసులలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు సన్మానం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తీసుకుంది. దానికి సోనియా గాంధీని అప్పుడు ఏఐసిసికి సంబంధించినటువంటి విషయంలో, అలాగే యూపీఏ చైర్పర్సన్గా ఉన్నటువంటి సోనియా గాంధీని ఇప్పుడు ఆహ్వానించబోతున్నారు. దాని విషయంలో కూడా పలు రకాలైనటువంటి విభేదాలు వినబడతా ఉన్నాయి. దాని విషయంలో ఉస్మానియా విద్యార్థి నాయకునిగా మీరేం చెప్పారు? ఎలాంటి విభేదాలు లేవు. ఇక్కడ కొద్దిమంది కావాల్సుకొని కాంట్రవర్సీ చేయడానికి కోసమే ఇలా కాపు కాసుకొని కూర్చొని ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమ నాయకుడిగా 136 కేసులు నాపై నమోదైన 5 సార్లు జైలు జీతం గడిపిన. ఇలా 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఏ ఒక్క రోజు కూడా కోట శ్రీనివాసు ఉద్యమ నాయకుడని ఏ వేదిక పైన మమ్మల్ని వినలేదు. అది నా జిల్లా సొంత జిల్లా కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అయితేనేమి, పెద్దపల్లి జిల్లాలో అయితేనేమి, ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా అయితేనేమి, నేను సుదీర్ఘంగా క్రియాశీలక నాయకత్వంలో ఉన్నటువంటి వాడిని. మరి నాలాంటి వాడినే గుర్తించలేదంటే ఇంకా నాతోటి చాలా మంది సహచరులు, ఇందాక మాట్లాడిన రమేష్ కావచ్చు, సలీం కావచ్చు, గాదే వెంకట కావచ్చు, చాలా మంది సతీష్ కావచ్చు, వీళ్ళందరి పాత్ర కూడా ఉంది. నేను ఒక్కనే ఉంది పోరాటం చేయలేదు. నేను చేస్తున్నా అంటే నాతో పాటు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళతో పాటు నేను కూడా ఉన్నా. కాబట్టి ఇంతమంది మీ క్రియాశీలక నాయకత్వం నుండి పోరాటం చేస్తే మమ్మల్ని ఎప్పుడు కూడా ఉద్యమ నాయకుల్ని కేవలం ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ చెంచాలను మాత్రమే, ఆ పార్టీలో వాళ్ళ నాయకులకు అడుగులకు మడుగులు వస్తున్నటువంటి వాళ్ళని మాత్రమే ఉద్యమకాలుగా గుర్తించుకొని వాళ్ళకి సన్మానాలు చేసుకున్నటువంటి నీచ చరిత్ర కేసీఆర్ది. తెలంగాణ ఉద్యమ చరిత్ర అంతా మేమే తెలంగాణ తెచ్చినాం, మాతోనే తెలంగాణ వచ్చింది, మేమే పోరాటం చేసినామని వాళ్ళ చరిత్రగా రాసుకున్నారు. ఇలా బుక్కులు రాసినటువంటి వాళ్ళు దుర్మార్గులు కూడా, చరిత్ర రాసినటువంటి తెలంగాణ చరిత్ర పుస్తకాలు రాసినటువంటి దుర్మార్గులు కూడా, కాంపిటేటివ్ పుస్తకాలలో కూడా ఇలా మా పేర్లు రాలేదు. ఓ దుర్మార్గులారా, 136 కేసులు 5 సార్లు జైలు జీతం గడిపిన వాడిని నా పేరు ఇలా పుస్తకంలో లేదంటే నువ్వు రాసింది ఉద్యమ చరిత్ర కాదనేది చాలా స్పష్టంగా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.